చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఎండలు ఎంతున్నా, దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా. ఎండలు ఎంతున్నా, దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా. ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా, నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను. ఆత్మల రక్షణ నా లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను. క్రీస్తు ప్రేమ చూపిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. మనము ఎలాంటి వ్యక్తులైనా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత బంగారం ఉన్నా, మన శరీరానికి మాత్రమే సుఖం ఉంటుంది, కానీ మన ఆత్మకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దేవుడే ఉండదు. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే వానికి వాటి వలన ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటే లోకంలో బ్రతికినంత వరకే ఉంటుంది, చనిపోయిన తర్వాత ఉంటుందేమో ఉండదు. దేవుడు ఏమంటాడు, మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చినావా? మన వస్త్రాలు కూడా మనకు ఉండవు, కొత్త శరీరంతో వచ్చిందాం. అదేవిధంగా చనిపోయేటప్పుడు కూడా మనం ఏమైనా ఉండబోతావా? నీ ఇల్లు తీసుకుపోతావా? తీసుకోపోలేవు. లేకపోతే డబ్బు తీసుకుపోతావా? తీసుకోపోలేవు. ఎన్ని పట్టు చీరలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పొలం, ఏది కొనకూడదు. బ్రతికినన్నాళ్ళే అవి వాటితో తృప్తి పొందాలి, సంతోషంగా ఉండాలి. కానీ బ్రతికినంతాలు మనకు శాంతి కావాలి, సమాధానం కావాలి, మనకు రక్షణ కావాలి, మన పాపాలు క్షమించబడాలన్నమాట. ఈరోజున అనేక మంది అన్నదానం అని, వస్త్రదానం అని, రక్తదానం, ఎన్నో దానాలు చేస్తున్నారు. వాటి వలన మనిషికి క్షమాపణ లేదన్నమాట. ఎందుకంటే మనిషికి క్షమాపణ కలగాలంటే పాపం లేనటువంటి వ్యక్తి వచ్చి ఈ లోకానికి ప్రాణం పెట్టాలి. ఆయన ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక్క వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. మరలా మనందరినీ ఆయన మన విశ్వాసం ఆయన మార్గంలో నడిస్తే మనల్ని కూడా ఆయన రాజ్యంలోకి తీసుకుంటాడు. నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా త్రాగేవాడిని, తిరిగేవాడిని, అన్ని చెడ్డ అలవాటు లోకంలో ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను మాకున్న సమస్యలను బట్టి చనిపోవాలనుకుంటున్నాను. నేను గ్రహులు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మేము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా ఒక ఆయన చెప్పాడు సువార్త, అమ్మ మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుడు సహాయం చేస్తాడు. అట్లా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మాకున్న సమస్యలను తీర్పించాడు, మాకున్న చెడ్డ అలవాట్లను మానిపించాడు. ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా సమాధానంగా ఉన్నాను. నేను చనిపోతే దేవుని రాజ్యంలో పరలోకానికి మోక్షాన్ని చేరుకుంటాను. చదివించుకొని ఇక్కడ దగ్గరలో చర్చి ఉందా ఊళ్ళో, కాబట్టి వెళ్ళి దేవుని తెలుసుకున్నామ్మా.
తెలుసుకోక డబ్బు లేదని ఏదైనా రోగం వస్తే కులం తక్కువ వాడని ఈ విధంగా చిన్న చూపు చూస్తారు. కానీ ప్రభు అట్లా లేదు. ఏ కులమైనా ఏ మతమైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. మనల్ని దగ్గర చేర్చుకొని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి, మన కొరకు మరణించినటువంటి వ్యక్తి, తిరిగి 3వ దినమున లేచినటువంటి సజీవుడైనటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువారు. కాబట్టి ఆయన నమ్ముకొని మన ఉంటే మన పాపాలు క్షమించబడతాయి, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. చనిపోయిన తర్వాత మనము మన యొక్క ఆత్మకు మోక్షాన్ని సంపాదించుకుంటాం అన్నమాట పరలోకాన్ని. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఆ శాశ్వతమైన ఈ లోకం కోసం ఎంతో ప్రయాసపడుతుంది. ఆ శాశ్వతమైన రాజ్యం కోసం మనము ప్రయాసపడాలి, తెలుసుకోవాలమ్మా. కాబట్టి సిస్టర్ గారు చదువుతారు, విన్నాను తెలుసుకున్న దేవుని మాటలు. చదువు తెచ్చుకోవాలని కదా ఇప్పుడు మనకు చదువు రాకుంటే నీకు చదువు రాకుండా వచ్చేవాళ్ళు ఇంకా ఎక్క ఈయన ఒకటే కదా. కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మతాన్ని మార్చుకోవాల్సిన లేదు, కానీ మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం. నేను ప్రభుత్వం త్రాగేవాడిని, తిరిగేవాడిని, అనేక చెడ్డ జీవితం జీవించేవాడిని. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత నా జీవితాన్ని మార్చుకొని ఈరోజు మంచి మార్గంలో చేసి. కాబట్టి యేసు ప్రభు లోకంలో పాపాన్ని జయించాడు. మనము ఆయన నమ్ముకుని ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చి ఆయన మార్గం నడిస్తే ఆ పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు. ఈ లోకంలో పాపాన్ని జయించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ప్రతి ఒక్కరు నోటితో పాపం చేసిన వారు ఉంటారు, చూపుల ద్వారా పాపం చేసిన వాళ్ళు ఉంటారు, క్రియల ద్వారా ఈ విధంగా ఏదో ఒక విధంగా తప్పిపోయినారు. కానీ యేసు ప్రభు మాత్రం ఈ లోకంలో పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తెలుసుకున్నాము సరేనా. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మరలా మన్న అయిపోతుంది. మీ దగ్గర ఎంత ఆస్తిని ఎంత డబ్బున్నా ఏది ఎమ్మరు రాదు. కనీసం చనిపోయే లోపల మన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి. ఇంట్లో దీపం ఉండగా ఏం చేయాలి, మనం ఇల్లు సరి చేసుకుంటాం. అలాగే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని ఆయన మార్గం నడిస్తే దేవుడు మనకి శాంతి సమాధానానికి పాట పాడడానికి మీరు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వినగలిగే మనస్సు హృదయం వారికి అనుగ్రహించమని యేసు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.